సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, జిల్లా అధ్యక్షుడు రాజన్ గారికి, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఈ చిత్తూరు జిల్లాకు దేవుడులాగా చంద్రబాబు నాయుడు గారు వరమిస్తే ఈ దుర్మార్గపు ప్రభుత్వం 100 శాపాలిచ్చి ఈ చిత్తూరు జిల్లాని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఏ ఊరిలో రోడ్డును అడిగినా, ఏ ఊరిలో అభివృద్ధిని అడిగినా, ఏ ఊరిలో సీసీ రోడ్డు గురించి చెప్పినా అది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లే. అంతెందుకు ఈ మీటింగ్ లో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి రోడ్డు కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వేసిందే. చిత్తూరు జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడితే, చిత్తూరు జిల్లా ప్రజానీకం సంక్షేమం గురించి మాట్లాడితే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అర్హత ఉంటుంది. ఆ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఓట్లు అడిగే అర్హత కూడా ఉంటుంది. ఒకే ఒక నిమిషం అభివృద్ధికి, పేదవాళ్ళ అభివృద్ధికి, పేదవాళ్ళ నాశనానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక్క నిమిషం అందరూ జాగ్రత్తగా వినాలి. ప్రతి పేదవాడి ఇంట్లో టీవీ ఉందా లేదా? ప్రతి పేదవాడి ఇంట్లో ఫ్యాన్ ఉందా లేదా? ప్రతి పేదవాడు ఆఖరికి ఎవరు రుబ్బుకున్న వాళ్ళు మిక్సర్ ఉందా లేదా? మిక్సీ. ఆఖరికి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఇవన్నీ ఉంటే కరెంట్ అవసరమా లేదా? మరి కరెంట్ అవసరమైనప్పుడు ఓం బూమ్ బాంబ్ బట్ అంటే కరెంట్ వస్తుందా? ప్లగ్ చెక్కితే కరెంట్ వస్తుంది. ప్లగ్ చెక్కితే కరెంట్ రీడింగ్ మెరుగుతుంది. రీడింగ్ మెరిగితే మూరపుడుకు బిల్లు వస్తుంది. మన డబ్బాయా, మన వస్తువులయా, మనం కొనుక్కొని మన బిల్లు కట్టుకుంటే నీకు రేషన్ కట్ అంటాడు, నీకు పెన్షన్ కట్ అంటాడు. మరి పేదవాడు ఫ్యాన్ వేసుకొని బతకూడదు, పేదవాడు టీవీ పెట్టుకొని బతకూడదు, పేదవాడి ఇంట్లో మిక్సీ పెట్టుకొని బతకూడదు, పేదవాడుకు కూలోడు కూడా కొడుకు అన్నటువంటి నినాదంతో ఈ ప్రభుత్వం పేదవాళ్ళని తొక్కి అధికారంలోకి రావాలనుకుంటుంది. పేదరికం మన శాపం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర. ఈ 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం అనేది ఒక సంక్షేమం కోసం దృష్టి పెట్టుంటే, పేదల ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం దృష్టి పెట్టుంటే ఈ చిత్తూరు జిల్లా 20 సంవత్సరాలకు ముందు వెళ్ళుండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో హంద్రీనేవా తెచ్చారు, కియా మోటార్స్ తెచ్చారు, ఇసుజు తెచ్చారు, అపోలో తెచ్చారు. ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదని ఒక అపోలోకి అప్పచెప్పి కొన్ని వేల పేద కుటుంబాలకి ప్రతి నిత్యం ప్రాణదానం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి పూతలపట్టు నుంచి పోటీ చేస్తున్నటువంటి నన్ను, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం పొందినటువంటి నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు అన్న గొప్ప వ్యక్తి, ఆయన కూడా